హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మార్నింగే లేచానండి. లేవగానే జీరా వాటర్ పెట్టాను. ఒకవైపు పాలు కాచి నీళ్ళలో పెట్టాను చల్లారుతాయని తోడేయటానికి. బయటికి వెళ్ళి ముగ్గేసి వచ్చానండి. అంతలో వాటర్ కాగిపోయినాయి. ఈ బట్టలు అయితే ముందే నానబెట్టాను. కొన్ని ఏమన్నా వాషింగ్ మిషన్లో వేసాను. లైట్ కలర్గా ఉన్నవి, ఎక్కువ మురికి లేవులే అని ఇవైతే బకెట్లో పెట్టానండి. ఈ చీరకైతే పాలకి అంత మురికేం లేదని సోప్ పెట్టేసి వేస్తున్నానండి. లేకపోతే పాలు వరకు బ్రష్ కొట్టేదాన్ని. ఇంక ఇవన్నీ జాడించేసి నీళ్ళు అన్నీ కారుతాయని పక్కన పెట్టాను. అంతలో బట్టలు కూడా అయినాయి. వాషింగ్ మిషన్లో బట్టలు ఇవి అన్నీ ఆరేసాను. ఇంకైతే టిఫిన్ చేస్తున్నానండి. ఈరోజు అయితే ఎగ్గొట్టేసుకుంటున్నాము. టిఫిన్ తినేసేసి ఇంకా వంట పని అయితే చేస్తున్నానండి. ఈరోజైతే స్వీట్ పొటాటో కర్రీ చేస్తున్నాను. పులుసు ఆయిల్లో తాలింపు వేసేసి, తాలింపు గింజలు ఎండుమిరపకాయలు వేసాను. కరివేపాకు వేసేసి ఇంక ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇవి కొంచెం సేపు వేగనిచ్చేసి బాగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసానండి. ఇవి బాగా వేగనిచ్చేసి ఇంకా కట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంప ముక్కలు వేస్తున్నాను. ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసి కాసేపు బాగా వేగనిస్తానండి. ఆయిల్లో వేగనిచ్చేసి చింతపండు పులుసు పిండుతున్నాను. ముందే పెట్టుకుని ఉంచుకున్నానండి. ఈ చింతపండు పులుసులో కాసేపు మూత పెట్టకుండానే ఉడకనిస్తే బాగుంటుంది. ఇట్లా గుత్తగా ఉడికినాక వాటర్ పోసాను, ఒక గ్లాస్ వాటర్. మూత పెట్టి ఉంచితే ముక్కలు మెత్తగా ఉడుకుతాయి. తర్వాత కొంచెం బెల్లం వేస్తున్నానండి. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి. ఇంకా కొంచెం గుత్తగా అయితే దించేయటమే. మళ్ళీ చూడండి ఎలా చూస్తుందో. నేను ఎక్కడుంటే అక్కడ ఉండిద్దండి, ఫాలో అయింది. ఇంక ఈవినింగ్ అయితే కాఫీ పెట్టుకొని తాగుతున్నాను. లియోకి అయితే క్యారెట్ ఇచ్చానండి, తింటుంది. ఎలా చూస్తుందో చూడండి. ఏంటి దగ్గరకు వచ్చి నిలబడింది అన్నట్టు చూస్తుంది. కాఫీ అయితే తాగుతున్నానండి కూర్చొని. ఇంకా స్వీట్ కార్న్ ఉంటే అవైతే మొత్తం ఒలుస్తున్నానండి. వాష్ ఏరియా దగ్గర కూర్చొని మొత్తం కవర్కి ఎత్తేసి అక్కడే డస్ట్బిన్లో వేయొచ్చని ఇంకా అయితే ఉడకబెట్టేస్తున్నాను. ఇంక ఇదైతే నెక్స్ట్ డే సండే రోజులాగండి. ఆ రోజైతే మటన్ తీసుకొచ్చారు. మటన్ అయితే కొంచెమన్నా కర్రీ చేస్తున్నా, కొంచెమన్నా ఫ్రైకి 2 విజిల్స్ రానిచ్చానండి కుక్కర్లో. ఇటైతే పలావ్ చేస్తున్నాను. ఇంక కర్రీ కూడా అయిపోవచ్చిందిలేండి. ఇంకా వాటర్ అయితే చాలా వచ్చినాయి కదా, కుక్కర్లో 2 విజిల్స్ రానిచ్చా అని చెప్పి ఫ్రైకి అటువైపు పెట్టేశాను, టైం సేవ్ అయిద్దని. అందులో వాటర్ కొంచెం ఇనికిపోతాయని. ఇక్కడైతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా పేస్ట్ వేసేసి కొంచెం కొత్తిమీర వేసి వేపుతున్నాను. ఇది బాగా వేగినాక ఆ కుక్కర్లో ఉన్న మటన్ తీసుకొచ్చేసి దీనిలో వేసేస్తాను. ఇది కూడా ఆయిల్ పైకి తేలేదాకా వేపనిచ్చేసి ఇంకా వేస్తున్నాను. ఇందులో అయితే పసుపు, సాల్ట్ వేసి విజిల్స్ పెట్టానండి. ఇంకా అల్లం చిన్నులపాయ పేస్టు, పసుపు, కారము, గరం మసాలా వేసేసి బాగా వేగనిస్తున్నాను. ఇది మసాలా మాడిపోకుండా ఉండటానికి కొంచెం వాటర్ కూడా వేసానండి.
వేసి వేపుతున్నాను. ఇంకైతే ఆ రోజు కర్రీస్ అన్నీ అయిపోయానండి. పలావ్ చేసేసాను, పలావ్ కూడా అయిపోయింది. ఒకసారి 3 చేసేసానండి. ఒకవైపు ఏమన్నా కర్రీ కూడా అయిపోయింది, మటన్ కర్రీ, ఇంకా ఫ్రై కూడా అయిపోయింది. ఓకే, బాయ్.